గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏపీలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఒక 4-5 రోజుల క్రితం విశాఖ సమీపంలో ఉన్నటువంటి అచ్యుతాపురం సెజ్లో ఒక ఫార్మా కంపెనీలో జరిగినటువంటి బ్రాయిలర్ పేలుడు, దాని కారణంగా 18 మంది మృతి చెందడం, 60 మందికి పైగా క్షతగాత్రులవ్వటం. ఇది మర్చిపోకముందే మరొక కర్మాగారంలో మరొక పేలుడు సంభవించటం, ఇది కూడా మర్చిపోకముందే ఈరోజు తెల్లవారుజామున తిరుపతి సమీపంలో ఒక బాణసంచా తయారు చేస్తున్నటువంటి ఒక కర్మాగారంలో పేలుడు సంభవించటం, దాంట్లో 2 వ్యక్తులు మృతి చెందటం. దీని మీద విచారణ చేపట్టినటువంటి పోలీసులకు తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, చనిపోయినటువంటి 2 భార్యాభర్తలు వీరు బాణసంచా అమ్మటానికి పర్మిషన్ తెచ్చుకున్నారు, అనుమతులు లైసెన్స్ కూడా తెచ్చుకోవటం జరిగింది. అయితే కొనుక్కొచ్చి అమ్మాల్సినటువంటి వీళ్ళు తయారు చేయటమే ప్రారంభించారు. సో దీంతో భారీగా అక్కడ నిల్వ ఉంచినటువంటి బాణసంచా తయారీలో ఉపయోగించే నల్లమందు పేలటం వల్లే ఈ ఘటన సంభవించి ఉంటుంది అని చెప్పి పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పేలుడు ఎందుకు సంభవించింది ఏంటి అనేటువంటి అంశాలు అయితే ఇంకా తెలియరాలేదు. కానీ భార్యాభర్త 2 కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రభుత్వం త్వరగా ఇలాంటి వాటి మీద చర్యలు చేపట్టి ఈ ఫ్యాక్టరీలు ఏవైతే కర్మాగారాలు, పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించి ప్రభుత్వం తరపునే సంస్థల సేఫ్టీ ఆడిట్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిశ్రమల మీద వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి.